Good morning, friends. Welcome to CSR IAS Academy. నేను మీ ఫనీ సార్, మీ మెంటర్. మరి మనం సక్సెస్ ఏ సబ్జెక్ట్ చదివితే ఎలా సక్సెస్ అవుతాం అన్నటువంటి దాన్ని కూడా చూస్తూ వస్తున్నాం ప్రతిరోజు. అదేవిధంగా వెయిటేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో వెయిటేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటి అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పర్టికులర్లీ నేషనల్ ఇన్కమ్కు సంబంధించినటువంటి దాన్ని చూస్తున్నాం. జాతీయ ఆదాయం. సో ఈ జాతీయ ఆదాయం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్. తెలంగాణ వాళ్లకు అదేవిధంగా ఏపీ వాళ్లకు ఇద్దరికి సిలబస్లో ఉంది. తెలంగాణకు యాజ్ వెల్ యాజ్ ఏపీకి ఆల్సో ఉంది. తెలంగాణకు అయితే మోర్ దాన్ 10 మార్క్స్ వస్తాయి. మోర్ దాన్ 10 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏపీకి కూడా దగ్గర అలాగే వస్తాయి. ఏపీకి ఫస్ట్ టైం ఎగ్జామ్ జరుగుతుందంటే మారినటువంటి సిలబస్ ప్రకారం ఏపీకి ఫస్ట్ టైం ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక 6 మార్కుల దాకా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలి అన్నటువంటి దాన్ని చూస్తే, మొట్టమొదట జాతీయ ఆదాయానికి సంబంధించినప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఎక్కువగా ప్రశ్నలు అడిగేటువంటి విధానం కూడా ఏంటంటే టర్మినాలజీ మీద ఎక్కువగా అడుగుతారు. సో పరిభాష, పదజాలం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎకనామిక్ టర్మినాలజీ. ఎకనామిక్ టర్మినాలజీ మీద థరో అవుతేనే అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇన్కమ్ చాప్టర్లో మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్లోనే అడుగుతారు. సో ఎలా అడుగుతున్నారయ్యా అంటే, అప్లికేషన్లో చాలామంది చదివినట్టు, మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదివినట్టు ఈ చాప్టర్లో మాత్రం మీకు రాదు. పుస్తకాల్లో ఉండేటువంటి అంశమే అయినా కూడా మీనింగ్ చేంజ్ చేసి అప్లికేషన్ విధానంలో అడుగుతారు. మరి టర్మినాలజీ మీద కమాండింగ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఓరియంటేషన్ కూడా రావాలి. ఇందులో సక్సెస్ అవ్వాలంటే విద్యార్థులకు ఈ 2 నైపుణ్యాలు అలవాటు అవ్వాలి. ఈ 2 నైపుణ్యాలు ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. చాలామంది బయట మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మాట్లాడినప్పుడు జాతీయ ఆదాయంలో ఏం అడగరండి, జాతీయ ఆదాయంలో కరెంటే అడుగుతారు, డేటానే అడుగుతారు అనేటువంటి ఒక అపోహ మీలో ఉందండి. అలా కాదమ్మా. ఇక్కడ మనకు వెయిటేజ్ చూసినట్లయితే తెలంగాణలో 5 యూనిట్లు ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి ఇండియన్ ఎకానమీ నుంచి. ఏపీలో కూడా 75 మార్క్స్లో చూసినట్లయితే ఎక్కువగా ఇండియన్ ఎకానమీ నుంచే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. నియర్లీ 40 మార్క్స్ దగ్గరగా ఏపీలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని చూడాలి. ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా గమనించినప్పుడు చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్స్ అండ్ పాలసీస్, సిలబస్ని 3 విధాలుగా విభజించుకోవాలి. ఇది టైటిల్. సో ఫస్ట్ నేను మాట్లాడుతున్న నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియాలో కాన్సెప్ట్స్ అండ్ నెక్స్ట్ అన్నారండి. ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాన్సెప్ట్స్ మనకు బేసికల్గా కాన్సెప్ట్ నేర్చుకునేటువంటి విధానం చూసినట్లయితే 4 కాన్సెప్ట్స్, జీడిపి, సో ఎన్ఎన్పి, ఎన్డిపి, జిఎన్పి. సో 4th ఇయర్ రాస్తా జిఎన్పి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి 2 ఒక కాన్సెప్ట్స్, ఇవి 2 ఒక కాన్సెప్ట్స్. మొత్తంగా ఈ 4 కాన్సెప్ట్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతున్నారయ్యా అంటే, ఎలా మనం వీటిని డివైడ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ ఏంటనేటువంటివి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో కాన్సెప్ట్ జీడిపి ఉంది. ఈ జీడిపి కూడా ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అడుగుతారు. సో జిఎన్పి ఆల్సో సేమ్, ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎంపీ అండ్ ఎఫ్సి. సో అదేవిధంగా ఎన్డిపి. So these are the concepts. So after that NNP,
ఎన్ఎన్పి కూడా అంటే మార్కెట్ ప్రైజ్లో ఫ్యాక్టర్ కాస్ట్లో, మార్కెట్ ప్రైజ్లో ఫ్యాక్టర్ కాస్ట్లో ఇది లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదండి. ఒక్క బిట్టు మాత్రమే ఈ విధంగా వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్స్ 1 2 3 4 5 6 5 6 7 8 9 10 11 12 సో మొత్తం ఈ 12 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే వీటిని భావనలు అంటారు. ఒక బిట్టు మనకు వస్తుంది. ఇవి కాకుండా అడిషనల్ గా ప్రైవేట్ కాన్సెప్ట్స్, ప్రైవేటు భావనలు అంటున్నారు. ఇవి 3 ఉంటాయి. ఈ 3 ప్రైవేట్ భావనలో సో మనం చూసినట్లయితే వెస్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, వ్యయ అర్హత ఆదాయం. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇవి కలిపితే కాన్సెప్ట్స్ అంటున్నాము. ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకు ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక విధంగా జీడిపి డెఫినేషన్ అని అడగొచ్చు, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని అడగొచ్చు, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అడగొచ్చు. అభ్యర్థులు చదివేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సెప్ట్స్ అంటే ఏంటివి? ఇవన్నీ కాన్సెప్ట్సే. ఇవి 3 ఇవన్నీ గవర్నమెంట్ కాన్సెప్ట్స్. రిమైనింగ్ దిస్ 3 ఆర్ ది ప్రైవేట్ కాన్సెప్ట్స్. లుక్ హియర్ gentlemen, here concepts means GDP, GNP, NDP, NNP. These 4 are the government concepts. Government follow these 4 concepts. Additionally, at market price, at factor cost of GDP, GNP, NDP, NNP also. Then here you observed the private concepts is there. These private concepts is first one is the personal income, private income and disposable income. Personal, private and disposable. These all known as the concepts. వీటన్నిటిని చదివితే ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్స్ అనేటువంటి దానికి మనం న్యాయం చేకూరుస్తాం. ఆ కాన్సెప్ట్స్ అనేటువంటి దాని మీద ఒక బిట్ వస్తే ఆ బిట్కు మనం ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత సిలబస్ లో మనం గమనించినట్లయితే కాన్సెప్ట్స్ తర్వాత రెండోది మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నారు. మరి మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ లో ఏం చదవాలి? సో అన్నటువంటి దాన్ని చూద్దాం. మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే సో కొలిచే పద్ధతులు అంటారు. సో జాతీయ ఆదాయాన్ని కొలిచేటువంటి పద్ధతులు ఏంటి? Here first one is the concept and second one is the measurements of the national income. Now I am going to discuss about the measurements. కొలిచే పద్ధతులు మనం ఏం చెప్తున్నాం? సో 3 కొలిచే పద్ధతులు ఉన్నాయి. ఈ 3 కొలిచేటువంటి పద్ధతుల మీద మన కమాండింగ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ అప్లికేషన్ ఓరియంటెడ్ టాపిక్. మనం అప్లై చేయాలి. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాదు. దెన్ హియర్ మెజర్మెంట్స్ చూసినట్లయితే సో మనం ప్రొడక్షన్ మెథడ్ అంటున్నాం, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం, సో ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. ఇట్ ఈస్ ప్రొడక్షన్ మెథడ్. ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొడక్షన్ మెథడ్. ఖచ్చితంగా మెథడ్స్ ని చదివేటప్పుడు మెథడ్ యొక్క డెఫినేషన్ చదవాలి. మెథడ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయండి. ఖచ్చితంగా ప్రతి పద్ధతిలో జాగ్రత్తలు ఉంటాయి. ఈ జాగ్రత్తల మీదనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఎనీ మెజర్మెంట్ యు టేక్, ఆ మెజర్మెంట్ గురించి మనం ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. ప్రొడక్షన్ మెథడ్ చదివేటప్పుడు ఆ జాగ్రత్తలు ఏంటివి అన్నటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక వ్యయ మదింపు పద్ధతి, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో చాలా మంది ఎక్స్పెండిచర్ మెథడ్ తీసేశారంటున్నారు. ఎక్స్పెండిచర్ మెథడ్ తీసేయలేదు, ఫాలో అవ్వట్లేదు. బట్ సమ్ సెక్టర్, ఓన్లీ 1 సెక్టర్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో 1 సెక్టర్. మరి సో ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతితో పాటు ఇంకొక పద్ధతి ఉంది. ఈ 3 పద్ధతులను మనం నేర్చుకోవాల్సినటువంటి సిస్టమ్ ఉంది. మరి ఆదాయ మదింపు పద్ధతి అంటున్నాం. ఇంకోటి ఆదాయ మదింపు పద్ధతి. సో ఎక్స్పెండిచర్, సో ఇన్కమ్ మెజర్మెంట్ అంటున్నారు. ప్రొడక్షన్ ఉత్పత్తి, ఎక్స్పెండిచర్ వ్యయము.
సో ఆదాయము, ఇన్కమ్ అనేటువంటి ఈ 3 పద్ధతుల నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంటుంది. ఈ 3 పద్ధతుల్లో నేర్చుకోవాల్సింది డెఫినేషన్, ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదన్నా తీసుకోండి, నిర్వచనము, సూత్రము, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. 90% వీటి మీద క్వశ్చన్ జాగ్రత్తల మీదనే వస్తుంది. 90% ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే కాన్సెప్ట్ చదివేటప్పుడు జాగ్రత్తలు, ఫార్ములైజేషన్, జాగ్రత్తలు ఈ రెండింటి మీదనే మనం చూడాలి. సో ఫస్ట్ దిస్ కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఓవర్. ఇలా చదవండి, ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ కాదు. ఎగ్జామినరు ఎవరైనా క్వశ్చన్ పేపర్ సెట్ చేయండి. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళు సో కాన్సెప్ట్స్ అంటే అక్కడ ఉండే కాన్సెప్ట్సే ఇవ్వాలి. కొలిసే పద్ధతులు ఎన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతులే 3 పద్ధతులు మీరు నేర్చేసుకుంటే సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇక తర్వాత చూసినట్లయితే ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటున్నారు. వృత్తుల వారి విభజన. వృత్తుల వారి విభజన. లుక్ హియర్ జెంట్మెన్. సో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటున్నారు అంటే ఏ సెక్టార్లో ఎంతమంది వృత్తి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. లైక్ ఫస్ట్ వన్ ఈస్ ది ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగం. దిస్ ప్రైమరీ సెక్టర్ ప్రొవైడింగ్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ హౌ మెనీ పీపుల్. అంటే ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే ఏ సెక్టార్లో ఎంత ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది మారుతూ ఉంటుంది. సో దీన్ని మనం బేస్ చేసుకొని చూస్తూ ఉండాలి. ప్రాథమిక రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టర్, అదేవిధంగా మనం చూసినట్లయితే సేవల రంగం. ఖచ్చితంగా ఈ వృత్తుల వారి విభజన అన్నటువంటిది సోషో ఎకనామిక్ సర్వేలో మారుతూ ఉంటుంది కాబట్టి యు మస్ట్ ఫాలో ది సోషో ఎకనామిక్ సర్వే. ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చదివేటప్పుడు సర్వే చదవాలని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం చాలా సార్లు. సో ఇక్కడ కూడా విషయం అదే. అంటే వృత్తుల వారి విభజన అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ప్రైమరీ, ప్రాథమిక, పారిశ్రామిక, సేవల రంగం, అదేవిధంగా వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఎవరు, బ్లూ కాలర్ ఎంప్లాయీస్ ఎవరు, గ్రే కాలర్ ఎంప్లాయీస్ ఎవరు, ఇలా ఇది టర్మినాలజీ. పర్టికులర్లీ ఇక్కడ ప్రొఫెషన్ అంటే వృత్తులు ఏ వృత్తులు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, అసలు పని చేయడం అంటే ఎంత అన్నటువంటి దాన్నంతా మనం సర్వేలో చదువుతాం. సర్వేలో ఈ సంవత్సరం చూస్తే ప్రైమరీ సెక్టర్ ప్రొవైడెడ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పర్టికులర్లీ దిస్ ఇయర్. ఆఫ్టర్ దట్ ఇండస్ట్రియల్స్ ఆల్సో సేమ్. అలా 3 సెక్టర్స్ మనం చూస్తామండి. ఆఫ్టర్ దట్ హియర్ హూ ఆర్ ద వైట్ కాలర్ ఎంప్లాయ్, సో బ్లూ కాలర్ ఎంప్లాయ్ అండ్ గ్రే కాలర్ ఎంప్లాయ్ ఎక్సెట్రా. ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళని అంటే మెకానిక్ వృత్తి చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు, పాకి పని చేసేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు, సో డిగ్నిటీగా ఉండేటువంటి వృత్తులను ఏమని పిలుస్తారు, ఆయా ప్రొఫెషన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం మనకున్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అవైలబుల్ ఇన్ సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది ఖచ్చితంగా సర్వేల నుంచే తీసుకోవాలా, సర్వేలోనే మనకు ఇది దొరుకుతుందండి. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అనదర్ వన్. వీటన్నిటి ఇదే బేస్ చేసుకొని ఇదే విధంగానే మనం టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నామండి. మనం ఏపీపీఎస్సికి 14th October నుంచి టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నాం. ఆల్రెడీ తెలంగాణకు టెస్ట్ సిరీస్ అన్నటువంటిది రన్ అవుతూ ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఆఫ్ ది సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం ఏం చదవాలి అంటే జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి అమ్మా, భారతదేశంలో జాతీయ ఆదాయం ఏంటి అంటే చాలా మంది డిఫరెంట్ గా ఆన్సర్ చెప్తారు. ఎందుకు మీ పుస్తకాలు కూడా డిఫరెంట్ గా తప్పులు రాస్తూ ఉన్నారు. యాక్చువల్ గా నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నే భారతదేశంలో జాతీయ ఆదాయం అంటారు. చాలా మంది జాతీయ ఆదాయం అంటే జీడిపి అనో ఇంకోటి అంటున్నారు. సో నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా మీన్స్ దట్ ఈస్ ద ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. మీకు ఆప్షన్ కూడా ఇది చాలా సార్లు అడిగాడు, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఎన్ఎన్పి అనేటువంటిది జాతీయ ఆదాయం. సో ఫర్గెట్ ఇట్, దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం. మరి ఏదైనా కానీ ఒక దేశానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం జీడిపి అనుకోనో ఎన్ఎన్పి అనుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే
ఎన్ఎన్పి ఇది జాతీయ ఆదాయం అనుకుంటే, ఈ జాతీయ ఆదాయానికి 100 రూపాయలు వచ్చాయనుకో, 100 రూపాయలు వస్తే ఈ 100 రూపాయలు ఏ విధంగా వచ్చాయన్నటువంటిదే సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మొత్తం జాతీయ ఆదాయానికి వచ్చేటువంటి ఆదాయము. సో ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగము, ఫర్ ఎగ్జాంపుల్ 18%, 19%, 20%, ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, మీకు అర్థం కావడం కోసం కొంత శాతం ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక 10%, సో సంథింగ్ ఎంతో పర్సెంటేజ్. సర్వీస్ సెక్టర్ ఎంతో ఉంటుంది. ఇక్కడ దీంట్లో మళ్ళీ సబ్ సెక్టార్స్ ఉంటాయి. సో ప్రైమరీ సెక్టర్, హిస్ సబ్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ హిస్ సబ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అండ్ హిస్ సబ్ సెక్టర్. హౌ మచ్? ఇక్కడ డేటా మీద ఎక్కువగా మనకు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా సర్వే నుంచి మనకు తీసుకోవాలి. వాళ్ళు అంటే ఈ సంవత్సరం జీడిపిలో వ్యవసాయ రంగం ఎంత వచ్చింది, మళ్ళీ వ్యవసాయం తీసుకుంటే క్రాప్ ప్యాటర్న్, హార్టికల్చర్, ఫిషరీస్, forestry, etc. How much contributed to GDP? How much contributed to national income of India? That is the meaning of the sectoral distribution of income. ఈ sectoral distribution of income లో మనం వీటిని అన్నిటినీ చదివి ఇంత వస్తుంది, ప్రతి దాంట్లో సబ్ సెక్టర్ చూడాలి, ఎంత వస్తుంది అన్నటువంటి చూడాలి, టోటల్ 100 చూడాలి. ఇక్కడ మీకు చూస్తే రూపాయి రాక రూపాయి పోక అని బడ్జెట్ లో చెప్పింటారు. ఆ రూపాయి రాక ఏ విధంగా అన్నటువంటిదంతా కూడా ఇక్కడ మనం సెక్టర్ కాన్స్టిట్యూషన్ లో చూస్తాం. దెన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇది కొంత సిలబస్ లో కొత్తగా చేర్చారమ్మా. అంటే దాదాపుగా చూసినట్లయితే 2008 ఆ పరిసర ప్రాంతాల్లో సిలబస్ లో ఉండేది. సో కొద్ది రోజులు దాన్ని తీసేసి మళ్ళీ సిలబస్ లో తీసుకొని వచ్చారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. హియర్ ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇంతవరకు పాత క్వశ్చన్ పేపర్లను తరువుగా చేసి చూసినప్పుడు డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ డెఫినేషన్స్ కూడా ఎలా అడుగుతున్నారంటే కంపారిజన్, గ్రోత్ కి డెవలప్మెంట్ కి కంపారిజన్ అడుగుతున్నారు. వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి. సో వృద్ధిని, సో ఒక సిద్ధాంతం చెప్పి వృద్ధి సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ఎవరు చెప్పారు అనేసి అడుగుతున్నారు. సో డెఫినేషన్, హియర్ ఆల్సో డెఫినేషన్. మళ్ళీ ఎలా అడుగుతున్నారు, అకార్డింగ్ టు ఎకనామిస్ట్, అంటే ఏ శాస్త్రవేత్త ప్రకారం రాగ్నార్ ఫిషర్ ఏం చెప్పాడు, ఇంకొక ఎక్స్ ఏం చెప్పాడు, సో ఎకనామిస్ట్ ఏం చెప్పారు అన్నటువంటి దాన్ని, ఎకనామిస్ట్ ఎలా చెప్పారు అన్నటువంటి దాన్ని అడుగుతున్నారు. ఇందులో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అప్లికేషన్ కొంచెం విద్యార్థులు ఈ ఏరియాలో వీక్ ఉంటారు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి మీరు బ్రష్ అప్ అవ్వండి. ఎందుకంటే మీకు మార్కెట్లో బుక్కులు అవైలబిలిటీ ఉండేటువంటి బుక్స్ లో కూడా పెద్దగా డీప్ గా ఇన్ఫర్మేషన్ లేదు. కొంచెం అకాడమిక్ బుక్స్ లో ఉంటుంది. ఇది రెగ్యులర్ సిలబస్. అకాడమిక్ బుక్స్ తీసుకొని దీన్ని కొంచెం చదవండి ఈ సబ్ టాపిక్ ని. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఇక్కడితో నేషనల్ ఇన్కమ్ అయిపోయిందండి. ఇక్కడితో నేషనల్ ఇన్కమ్ అన్నటువంటిది అయిపోయింది. తర్వాత చూసినట్లయితే ప్లానింగ్ ఇన్ ఇండియా, పంచవర్ష ప్రణాళికల గురించి స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇక్కడ ప్రణాళికలు అన్నటువంటిది చాలా పాతబడిపోయింది. ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్ లో పెద్దగా దీని గురించి మనకు క్వశ్చన్ రాదు. సో 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ కన్నా ఈ సబ్ టాపిక్ మీద నుంచి కూడా ఎక్కువగా రాదు. ఇది కూడా ఈ మధ్య మారిన ట్రెండ్ ఏం చేస్తుందంటే, ఆ పంచవర్ష ప్రణాళికలో ఎంత, ఈ పంచవర్ష ప్రణాళికలో ఎంత, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు చేశారు, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేశారు అడగట్లేదండి. ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటువంటిది కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ లో అడుగుతున్నారు. సో ఎలా అడుగుతున్నారయ్యా అంటే, పంచవర్ష ప్రణాళికల యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 5 years ప్లాన్స్. మరి 5 years ప్లాన్స్ లో 12th 5 years ప్లాన్స్ గురించి అడుగుతున్నారు. సో ఎన్ఆర్ఈజిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఎన్ఆర్ఈజిపి ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటిది అడుగుతూ ఉన్నారు.
కొత్తగా ఏమైనా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే వాటిని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ప్రణాళికలకు. అయితే బేసికల్ గా ప్రణాళికలు ఏంటి, అవి ఎప్పుడు వస్తున్నాయి, వాటి పరిస్థితులు ఏంటి, చిన్న స్థాయి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. సో పంచవర్ష ప్రణాళిక యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఆ పంచవర్ష ప్రణాళికలో గ్రోత్ రేట్ ఎంత, ఈ పంచవర్ష ప్రణాళికలో హైయెస్ట్ గ్రోత్ రేట్, ఇవన్నీ కొంచెం లో కెప్ట్ ఎగ్జామ్స్ అడుగుతున్నారు. గ్రూప్ 2 అన్నటువంటిది ఆ స్టేజ్ దాటిపోయింది. 1 అడిగేటువంటి ప్రశ్నలు కూడా దీని నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ గానే అడుగుతున్నారు. మీరు కొంచెం పాత క్వశ్చన్ పేపర్లను అబ్జర్వ్ చేసినట్లయితే దీని గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991 ఆర్థిక సంస్కరణలు. సో ఈ 1991 ఎకనామికల్ రిఫార్మ్స్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో 3 or 4 క్వశ్చన్స్ మొత్తం ఈ 8 సబ్ టాపిక్ నుంచి మనం గెస్ట్ చేసేది ఎంత ఉందయ్యా అంటే ఈ 8 సబ్ టాపిక్స్ నుంచి నియర్లీ 10 క్వశ్చన్స్ మనకు ఫస్ట్ యూనిటే వస్తుంది. ఆ తర్వాత మనకు బిగ్గెస్ట్ యూనిట్ ఉండేటువంటి ఏపీలో తెలంగాణ ఈ ఏపీ వాళ్ళకు ఉండేదే 3 యూనిట్స్. 3 యూనిట్స్ లో దిస్ ఇస్ ద మేజర్ యూనిట్. ఆఫ్టర్ తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ ఇస్ ద మేజర్ యూనిట్. బట్ టీజీలో మాత్రం ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ మెన్షన్ చేసినాడు కాబట్టి ఇది ఉంటుంది. తెలంగాణ వాళ్లకు 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా సిలబస్ లో ఉంది, కానీ ఇక్కడ లేదు, థర్డ్ సెక్షన్ లో ఉందండి. థర్డ్ సెక్షన్ లో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ 1991 ఎకనామిక్స్ రిఫార్మ్స్ లో చూసేటప్పుడు ప్రశ్న ఎలా అడుగుతారు, ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా దీనికి కరెంట్ రిలవెంట్ అడుగుతారు. ఎల్పిజి మోడల్ రాకముందు పరిస్థితి ఏముంటుంది, ఎల్పిజి మోడల్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎల్పిజిలో ఎల్ ఏంటి, పి ఏంటి, జి ఏంటి, దీంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణ. సో డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైజాగ్ లో చూసినట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ఏ బేస్ తో అమ్ముతారు, ఎలా అమ్ముతారు, అదేవిధంగా ఎల్ఐసిలో కొంత పర్సంటేజ్ అమ్మాలంటున్నారు. ఇవన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్. ఇక్కడ మనం పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటిది 1991 ఎకనామిక్స్ రిఫార్మ్స్ ప్రకారం తీసుకొచ్చాం. సో డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలోనే ఇప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీకి ఈ ఆర్థిక సంస్కరణలకు, పరిశ్రమలకు సంబంధం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్. తెలివైనటువంటి విద్యార్థి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నటువంటి విద్యార్థి మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక సంస్కరణలు కాన్సెప్ట్ చదువుతూ దానికి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, కరెంట్ పరిస్థితి ఎలా ఉంది, కరెంట్ సినారియో ఇది ఏముంది, తర్వాత చూసినట్లయితే నంబర్ ఆఫ్ కమిటీస్ ఇస్తారు, ఆ కమిటీలు ఏంటి, ఎల్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, జి అంటే ఏంటి, ఇప్పుడు ఎంతమంది ఎంత పర్మిషన్ ఇస్తున్నారు, 100% ఇచ్చేసారా, ఏమేమి ఇచ్చేశారు అన్నటువంటి కంపెనీలు ఏవే ఉన్నాయి. ఇస్ కంప్లీట్లీ ఇట్ ఇస్ టర్న్ టు ద ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది ఇలా చదవండి, ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో వికేంద్రీకరణలో భాగంగానే నీతి ఆయోగ్ అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. నీతి ఆయోగ్ గురించి కూడా ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్ లో చూస్తే అక్కడ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అక్కడ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ చదివేటప్పుడు నివేదికలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. నీతి ఆయోగ్ కొన్ని రకాలైనటువంటి నివేదికలను ఇస్తుంది. నీతి ఆయోగ్ ప్రొవైడ్ ది ఆల్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. అది పేదరిక రిపోర్ట్ కావచ్చు, రాష్ట్రాల రిపోర్ట్ కావచ్చు, వైద్యానికి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, ఇంకో రిపోర్ట్ ఏదైనా కావచ్చు. నివేదికలు, నీతి ఆయోగ్ల నివేదికలు అడగండి. తర్వాత కరెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత స్ట్రక్చర్ మీద క్వశ్చన్ అడుగుతారు. నిర్మాణం మీద, కరెంట్ ఇష్యూస్ మీద, నిర్మాణం మీద అంటే సభ్యులు ఎవరుంటారు, ఎంతమంది ఉన్నారు అన్నటువంటి దాని మీద అడుగుతారు. థీమ్ మీద, లక్ష్యం మీద, అంటే ఇది ఎలా డీసెంట్రలైజ్ అయింది అన్నటువంటి దాని మీద, వికేంద్రీకరణ ఎలా చేస్తుంది, హౌ ఇట్ ఈస్ వర్క్ యాజ్ అ డీసెంట్రలైజేషన్, ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం అన్నటువంటి జరుగుతుంది. సో ఏమేమి నివేదికలు ఇచ్చారు,
సో కరెంట్ అంశాలు ఏమున్నాయి, సో నిర్మాణం ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, నీతి ఆయోగ్ యొక్క థీమ్ ఏంటి అన్నటువంటి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది ప్రాబబ్లీ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రూప్ 2 ఎగ్జామినర్ కాన్సన్ట్రేట్ ఆన్ ది రిపోర్ట్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇలా చదవండి. ప్రతి సబ్జెక్ట్ నేను చాలా మంది మీరు అడుగుతున్నారు, మీ కోరిక మేరకు దీన్ని తీసుకొని వస్తున్నా. ఇక మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. వాటిని చూడండి. ఈ విధంగా చదవండి. గెట్ ఏ గుడ్ స్కోర్. మీ సక్సెస్ ఎప్పుడు ఆకాంక్షించేటువంటి మీ మెంటర్ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.